హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మనం మటన్ మామిడికాయ ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా మగ్గాక దానిలో కొద్దిగా పసుపు వేసుకుని ఆ తరువాత మటన్ పీసెస్ని వేసుకోవాలి. మటన్ అంతా వేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీకు తెలుసా, మటన్ని కుక్కర్లో వండితేనే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మామూలుగా వండిన దానికి కుక్కర్లో వండిన దానికి టేస్ట్ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా, ఆ తరువాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుని వాటర్ వేసుకుని విజిల్ పెట్టుకోవాలి. మటన్ లేతది అయితే తక్కువ విజిల్స్, అలాగే ముదిరిది అయితే కొన్ని ఎక్కువ విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు మామిడికాయ మటన్ ఏంటి అనుకుంటున్నారా? అదే అండి, సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నుంచి ఏ మామిడికాయ చెట్టు చూసినా మామిడి పూత, మామిడి పిందెలతో చెట్టంతా చాలా కలకల్లాడిపోతుంది కదా. సో కొన్ని రోజులకి మామిడికాయలు రావడం స్టార్ట్ అవుతాయి. అలాగే మీకు మా వక్తా ఛానల్ ద్వారా ఈ రెసిపీని టేస్ట్ చేయిద్దామని ఇలా ట్రై చేశాం. విజిల్స్ అయిపోయాక కుక్కర్ ఓపెన్ చేసి దానిలో సరిపడా ఉప్పు వేసుకుని ఆ తరువాత మామిడికాయ ముక్కలతో పాటు మామిడికాయ టెంక కూడా వేసుకోండి. ఎప్పుడు టెంకను తీసి పాడేయడమే కాదు, ఇలా ఒకసారి ట్రై చేయండి. మామిడికాయ టెంకతో పాటు తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించాక ఆఫ్ చేసేస్తే వేడివేడిగా ఉండే మామిడికాయ మటన్ కర్రీ రెడీ.